నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు వీడియోలో లాకెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాకెట్ కలెక్షన్ లో ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి లాకెట్ చూస్తున్నామండి. చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది కదండి మీకు. ఇక్కడ మీరు చూసుకుంటే కిరీటం పైన మనకి ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో వచ్చేసి మనకి రూబీ స్టోన్ అయితే వచ్చింది, అటు కూడా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ కింద వచ్చేసి మనకి సింగిల్ లైన్ లో సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. నామాల్లో మీరు చూసుకుంటే నామాల్లో కూడా మనకి సీజర్డ్ మధ్యలో రూబీ అయితే వచ్చింది. అండ్ ఫేస్ పార్ట్ చూసుకుంటే మనకి యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అండ్ మనకి ఇక్కడ ఇయర్స్ దగ్గర చూసుకుంటే రూబీ అండ్ ఎమరాల్డ్ పోటాస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీజర్ స్టోన్ అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 9 grams మాత్రమే. ఇది మీరు వెడ్డింగ్స్ లో, గ్రాండ్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లాకెట్ మనకి గణేష్ లాకెట్ అండి. ఇది మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చి యాంటిక్ ఫినిషింగ్ తో అయితే వచ్చింది అనమాట. సో డీటెయిలింగ్ గా చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఇందులో గణేష్ వచ్చేసి మనకి ఎంబోస్డ్ అయ్యి వచ్చారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 4 grams అండి. ఇది మీరు డైలీ వేర్ గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం శేషసాయి లాకెట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది అనమాట. ప్లెయిన్ గోల్డ్ లో అయితే వచ్చిందండి. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఐస్ దగ్గర వచ్చేసరికి మనకి ఎనామిల్ హైలైట్స్ అయితే వచ్చాయి. ఈ లాకెట్ వెయిట్ వచ్చేసి 4 grams అండి. ఇది మీరు డైలీ వేర్ గా వేసుకున్న, ఆఫీస్ వేర్ గా వేసుకున్న చాలా బాగుంటుంది. లాకెట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే లాకెట్ ఇదేనండి. ఈ లాకెట్ వచ్చేసి మనకి బాల గణపతి లాకెట్ అన్నమాట. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చి చూడడానికి ఎంబోస్డ్ గా ఉంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 3 grams మాత్రమే లైట్ వెయిట్ లో వస్తుంది. ఇప్పుడు మనం బాలాజీ లాకెట్ చూస్తున్నామండి. ఇందులో వచ్చేసరికి మనకి పైన అంతా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. కిరీటం పైన వచ్చేసి మనకి కలర్ సీజర్స్ అయితే వచ్చాయి. నామాల దగ్గర ఎనామిల్ హైలైట్స్ అయితే వచ్చాయండి. మనకి అటు ఇటు శంకు చక్రాలు అయితే ఉన్నాయి, అవి కూడా మనకి ఎనామిల్ హైలైట్స్ తో వచ్చాయి. కింద మీరు డిజైన్ చూసుకుంటే మనకి చూడడానికి శంఖాల్లా కనిపిస్తున్నాయి కదండి. మధ్యలో వచ్చేసి మనకి ఫ్లవర్ వచ్చి అవి కూడా కలర్ సీజర్స్ తో అయితే వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 3 grams. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే లాకెట్ ఇదేనండి. ఇది మనకి సాయిబాబా డిజైన్ లో అయితే వచ్చింది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇవన్నీ కలర్ సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి సాయిబాబా చాలా క్లియర్ గా డీటెయిలింగ్ గా కనిపిస్తున్నారు కదా. ఇది మనకి టెంపుల్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. ఐస్ దగ్గర వచ్చేసి మనకి ఎనామిల్ హైలైట్స్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 3 grams మాత్రమే.